ఆగస్టు 1, 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వివరాలు ఈ వీడియోలో చూసుకుందాం. ఫస్ట్ కరెంట్ అఫైర్, హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను హత్య చేసిన ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇతనిని ఇజ్రాయెల్ ఇటీవల హత్య చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, యూపీఎస్సీ చైర్పర్సన్గా నియమితులైన ప్రీతి సూదన్. గతంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా వీరు 3 ఏళ్ల పాటు పనిచేసి 2020 జూలైలో పదవీ విరమణ చేశారు. ఇటీవల యూపీఎస్సీ చైర్మన్గా రాజీనామా చేసిన మనోజ్ సోని స్థానంలో ప్రీతి సూదన్ ఈ యూపీఎస్సీ చైర్మన్గా నియమితులు అయ్యారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత మాజీ క్రికెటర్ కోచ్ అయినటువంటి అంశుమన్ గైక్వాడ్ ఇటీవల మృతి చెందారు. సో వీరు 1997 నుంచి 99 మధ్య భారత్కు కోచ్గా పనిచేశారు. 2018లో బీసీసీఐ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో వీరిని గౌరవించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2040 నాటికి ముంబై 10% పైగా మునిగిపోనుందని ఇటీవల బెంగళూరుకి చెందిన సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ CSTEP సంస్థ తెలిపింది. వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయిలు పెరగడమే దీనికి కారణమని ఈ సంస్థ తెలిపింది. అదేవిధంగా గోవాలోని పనాజీ కూడా 10% భూభాగాన్ని కోల్పోనుందని కూడా సంస్థ తెలిపింది. 5% భూభాగాన్ని కోల్పోయే ప్రాంతాల్లో విశాఖపట్నం, ఉడిపి, పూరి, మంగళూరు, కొచ్చిన్ నగరాలు ఉన్నాయని కూడా సంస్థ తెలిపింది. 1987 నుంచి 2021 మధ్య భారతీయ తీర నగరాల్లో పెరిగిన సముద్ర మట్టాల స్థాయిని ఈ సంస్థ అధ్యయనం చేసి ఈ వివరాలను వెల్లడించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, లెబనాన్ రాజధాని అయినటువంటి బీరూట్లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరణించిన హెజ్బొల్లా నేత ఫాద్ షుక్రు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గనులు ఖనిజాలపై 1989 నుంచి విధించిన రాయల్టీ సొమ్మును వాపసు ఇస్తే ఒక్క ప్రభుత్వ రంగ కంపెనీలే 70,000 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాల్సి వస్తుందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గనులు ఖనిజాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకే ఉందని, కేంద్రానికి ఆ హక్కు లేదని జూలై 25, 2024న ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 8-1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. గతంలో ఖనిజాలు, ఖనిజ నిక్షేపాలు గల భూములపై రాయల్టీ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని 1989లో కోర్టు తీర్పు చెప్పింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ IAS అధికారిని పూజా మనోరమ దిలీప్ ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలను రాయకుండా శాశ్వత నిషేధం విధించింది. తప్పుడు గుర్తింపును ఉపయోగించి సివిల్స్ పరీక్షలను పరిమితికి మించి రాయడంపై ఇటీవల యూపీఎస్సీ ఈవిడకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తదుపరి జరిగినటువంటి పరిణామాల తర్వాత ప్రస్తుతం ఈ యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా నిషేధాన్ని యూపీఎస్సీ విధించింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అమృత్ భారత్ స్టేషన్ల కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, తల మెడ క్యాన్సర్ 4వ దశలో ఉన్న రోగులకు ఇమ్యునోథెరపీలో భాగంగా నిమోటుజుమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీ ఇంజెక్షన్ ఇవ్వడంతో జీవితకాలం 10 ఏళ్ల కాలం వరకు పెరుగుతుందని ముంబైకి చెందిన టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి, అదేవిధంగా ఎరిస్ ఫార్మాస్యూటికల్స్ తెలిపాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ బయోగ్రఫీ పుస్తకాన్ని రాసింది ఎవరంటే రాబ్ జాబ్సన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం 13,412 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రం ఇటీవల తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన తొలి ఆసియా క్రీడాకారులుగా నిలిచినటువంటి భారత్కు చెందిన లియాండర్ పేస్, విజయ్ అమృత్ రాజ్
ఇక్కడ లియాండర్ పేస్ ఆటగాడి విభాగంలో విజయ్ అమృతరాజ్ టెన్నిస్కు సేవలందించిన ప్లేయర్ల కేటగిరీలో ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానాన్ని సంపాదించారు. అదేవిధంగా విజయ్ అమృతరాజ్తో పాటు ఈ టెన్నిస్కు సేవలందించిన ప్లేయర్ల కేటగిరీలో అమెరికాకు చెందిన రిచర్డ్ ఇవాన్స్ కూడా ఈ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటుని సంపాదించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దేశంలో ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్న ఇండియాకు చెందినటువంటి స్పేస్ నెట్, అదేవిధంగా రష్యాకు చెందినటువంటి మోడ్రన్ ఫ్యూయల్ టెక్నాలజీ. ఈ సంయుక్త సంస్థలో భారత్కు చెందినటువంటి ఈ స్పేస్ నెట్ సంస్థకు 25% వాటా ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అంగవైకల్య ధృవీకరణకు కొత్త నిబంధనలు రూపొందించిన కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ. దీని ప్రకారం అంటే ఈ నిబంధనల ప్రకారం వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే వారికి 4 రకాల కార్డులు జారీ చేయనున్నారు. అందులో వైట్ బ్యాండ్ కార్డు అనేది వైకల్యం 40% లోపు ఉంటే, ఎల్లో బ్యాండ్ కార్డు అనేది వైకల్యం 40 నుంచి 80% ఉంటే, బ్లూ బ్యాండ్ కార్డు అనేది వైకల్యం 80% పైన ఉంటే జారీ చేస్తారు. సో ఇక్కడ నాకు ఇంకొక కార్డు వివరాలు తెలియరాలేదు. ఒకవేళ మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. నెక్స్ట్ వేరే వీడియోలో దాన్ని నేను యాడ్ చేసి చెప్తాను. అదేవిధంగా వైకల్య ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకునేవారు గుర్తింపు కార్డు, 6 నెలల లోపు తీయించుకున్న ఫోటోలను సమర్పించాలని కూడా ఈ శాఖ తెలిపింది. దరఖాస్తు అందిన 3 నెలలలోపు ధృవీకరణ పత్రం జారీ చేయాలి. గతంలో ఇది నెలలోపు ఉండేది, ప్రస్తుతం దాన్ని 3 నెలలలోపు పెంచడం జరిగింది. ఒకవేళ ఏదైనా దరఖాస్తుపై అధికారులు 2 ఏళ్లైనా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఆ దరఖాస్తు చెల్లు కాకుండా పోతుంది. అందుకు సంబంధించిన వ్యక్తులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవడం కానీ లేదంటే పెండింగ్లో ఉన్న ఆ దరఖాస్తును పరిగణలోకి తీసుకోవాలని మెడికల్ అథారిటీని అభ్యర్థించడం కానీ చేయాలని ఈ శాఖ తెలిపింది. ఎవరైనా అంగవైకల్య ధృవీకరణ పత్రం పొందడానికి అనర్హులు అని తేలినప్పుడు మెడికల్ బోర్డు ఆ వివరాలను సంబంధిత వ్యక్తికి ఫామ్ 8 ద్వారా నెల రోజుల్లోపు తెలియజేయాలని కూడా తెలిపింది. దాంతో విభేదించేవారు దరఖాస్తు తిరస్కరణ జరిగిన 90 రోజుల్లోపు అపీలు దాఖలు చేసుకోవచ్చని కూడా ఈ కేంద్ర సామాజిక న్యాయం సాధికార శాఖ ఈ సందర్భంగా తెలిపింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాజధానిలో రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో 4000 ఎకరాల్లో నగరాన్ని నిర్మిస్తామని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ రాజధానిలో హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాదులు ఉన్నాయి. దీనికి తోడుగా ముచ్చెర్లలో 4000 ఎకరాల్లో నగరాన్ని నిర్మిస్తామని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 1, 2024కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ వివరాలు.